అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి జూన్ 5, 6, 7, 8 ఈ 4 రోజులు మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు, శుభవార్తలు, కొత్త అవకాశాలు లేదా చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విషయాలకు సంబంధించినటువంటి సమాచారం అందే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ స్త్రీ మీకు కొత్త వ్యక్తి కావచ్చు, లేదా మీ కుటుంబ సభ్యురాలు, బంధువు, స్నేహితురాలు, సహోద్యోగి, లేదా గతంలో మీ జీవితంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి కూడా కావచ్చు. ఆమె ద్వారా వచ్చే ఒక సమాచారం మీ ఆలోచనలను పూర్తిగా మార్చివేసే అవకాశం కూడా ఉందన్నమాట. జూన్ 5వ తేదీన మీకు ఒక చిన్న సంకేతం కనిపించవచ్చు. అది ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, ఒక మెసేజ్ రూపంలో కావచ్చు, లేదా ఎప్పటి నుండో నిలిచిపోయినటువంటి ఒక పని మళ్ళీ ప్రారంభమయ్యే విధంగా కూడా ఉండవచ్చు. మొదటిది సాధారణంగా మీకు అనిపించినా కూడా తర్వాత దాని ప్రభావం ఎంత పెద్దగా ఉంటుందో మీరే గ్రహిస్తారండి. ఈ జూన్ 6వ తేదీన ఒక స్త్రీ మీ పట్ల చూపించే సహాయం లేదా మద్దతు మీకు ఎంతో ధైర్యాన్ని కూడా ఇస్తుందండి. మీరు గతంలో నిరాశ చెందినటువంటి ఒక విషయం మళ్ళీ ఆశాజనకంగా మారవచ్చు. కొందరికైతే ఉద్యోగ సంబంధమైనటువంటి సమాచారం, మరికొంతమందికి అయితే వ్యాపార అవకాశాలు, ఇంకొందరికి కుటుంబంలో శుభవార్తలు అందే సూచనలు కూడా ఉన్నాయన్నమాట. ఇక జూన్ 7వ తేదీన చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ రోజున మీరు అసలు ఊహించని ఒక వ్యక్తి నుండి సంప్రదింపు రావచ్చు. చాలా రోజులుగా మాట్లాడని వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావచ్చండి. కొందరికి ఇది స్నేహానికి సంబంధించినదైతే, మరి కొంతమందికి ప్రేమ, వివాహం లేదా కుటుంబ బంధాలకు సంబంధించినది కూడా కావచ్చు అన్నమాట. ఇక జూన్ 8వ తేదీ అయితే ఈ 4 రోజుల్లో జరిగినటువంటి సంఘటనల ఫలితాలు స్పష్టంగా కనిపించడం మీకు ప్రారంభమవుతుందన్నమాట. ఒక నిర్ణయం మీ భవిష్యత్తుకు కొత్త దిశ చూపించవచ్చు. మీకు అడ్డుగా నిలిచినటువంటి కొన్ని సమస్యలు క్రమంగా తొలగిపోయినట్లు కూడా అనిపించవచ్చు. అయితే ప్రతి కుంభరాశి వ్యక్తికి ఒకే విధమైనటువంటి ఫలితాలు ఉండవు. విద్యార్థులకు చదువులో కొత్త అవకాశాలు, ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంసలు, వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు, గృహిణీలకు కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఈ 4 రోజుల్లో మీకు ఎదురయ్యే ప్రతి వ్యక్తిని గౌరవంగా చూడండి. ముఖ్యంగా మహిళలతో మాట్లాడేటప్పుడు తప్పకుండా మీరు మర్యాదగా, ఓర్పుతో మాట్లాడండి. పాటించండి ఓర్పుని. అలాగే ఎందుకంటే మీ అదృష్టానికి కారణమయ్యే వ్యక్తి ఎవరో ముందుగానే గుర్తించడం కష్టమే కాబట్టి కొన్ని సందర్భాల్లో ఒక చిన్న మాట, ఒక చిన్న సహాయం, ఒక చిన్న ఫోన్ కాల్ కూడా మీ జీవితాన్ని మార్చే శక్తి కూడా కలిగి ఉంటుందన్నమాట. కాబట్టి 4 రోజులు వచ్చే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. మీ మనసులో ఉన్న సందేహాలను పక్కన పెట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఈ కాలంలో మీరు పొందబోయే అనుభవాలు మీకు ఒక విషయాన్ని నేర్పిస్తాయి. జీవితంలో కొన్ని అద్భుతాలు మనం ఊహించిన దారిలో కాకుండా పూర్తిగా ఊహించని వ్యక్తుల ద్వారా కూడా వస్తాయన్నమాట. కాబట్టి కుంభరాశి వారు జూన్ 5, 6, 7, 8 ఈ తేదీలలో వచ్చే సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. ఒక స్త్రీ ద్వారా వచ్చే సమాచారం, అవకాశం లేదా పరిచయం మీ జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది కావచ్చు. ఓం నమో నారాయణాయ అంటూ ప్రతిరోజు 11 సార్లు జపించండి. మీలో సానుకూల శక్తి పెరిగి మంచి అవకాశాలను గుర్తించే సామర్థ్యం మరింత పెరుగుతుంది. కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడు కుంభరాశి వారి దిన ఫలితాలు కొనసాగిద్దాం. కుంభరాశి వారికి 4 రోజుల్లో మీ జీవితంలో కొన్ని కీలకమైన మార్పులకు దారితీసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా కుంభరాశికి చెందినటువంటి ధనిష్ట 3, 4 పాదాలు, శతభిష 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఈ కాలం కొంత ప్రత్యేకంగా ఉండబోతుందని జ్యోతిష సూచనలు కూడా తెలియపరుస్తున్నాయన్నమాట. ఈ నక్షత్రాలకు చెందినటువంటి వారు గతంలో నిలిచిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించే అవకాశం అయితే ఉంది. కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి వార్తలు, ఆర్థిక విషయాలు, కుటుంబ సంబంధిత చర్చలు లేదా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన సమాచారం అందే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి నీలం, ఆకాశ నీలం, తెలుపు, వెండి రంగు. ఈ రంగుల దుస్తులు ధరించడం లేదా ఈ రంగులకు సంబంధించినటువంటి వస్తువులు ఉపయోగించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం కూడా ఉంది. కలిసి వచ్చేటువంటి సంఖ్యలు వచ్చేసి 4, 7, 8, 17, 22, 26. ఈ సంఖ్యలు మీకు ముఖ్యమైన తేదీలు, నిర్ణయాలు లేదా అవకాశాల రూపంలో ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. శుభప్రదమైనటువంటి దిశ వచ్చేసి ఉత్తర దిక్కు మరియు వాయువ్య దిక్కండి. ఈ వైపు చేసే ప్రయాణాలు లేదా ఈ దిశల నుండి వచ్చే అవకాశాలు మీకు శుభప్రదంగా ఉండే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగ ఇంటర్వ్యూలు, వ్యాపార చర్చలు, బంధువుల కలయికలు లేదా ముఖ్యమైనటువంటి సమావేశాలు ఈ దిశలకు సంబంధించినట్లయితే కొంత అనుకూలత లభించే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఈ 4 రోజుల్లో మీకు
ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఐటీ రంగం, విద్యారంగం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు, రియల్ ఎస్టేట్, వ్యాపార రంగం, కమ్యూనికేషన్స్ మరియు మీడియా రంగం వారికి కొంత అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంది. జాగ్రత్తగా అవసరమైనటువంటి రంగాలు వచ్చేసి భాగస్వామ్య వ్యాపారాలు, అధిక పెట్టుబడులు, తొందరపాటు నిర్ణయాలు, అప్పులు తీసుకోవడం వంటి విషయాల్లో కొంత ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. ఇక ఈ 4 రోజులు ప్రత్యేకంగా ఈ కాలంలో మీకు ఎదురయ్యే ప్రతి అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకండి. చిన్న పరిచయం, ఒక ఫోన్ కాల్, ఒక సమావేశం లేదా ఒక స్త్రీ ద్వారా వచ్చే సమాచారం భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశంగా మారొచ్చు. చేయవలసినటువంటి ఆధ్యాత్మిక పరిహారం వచ్చేసి ప్రతిరోజు ఉదయం ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకుంటూ ఉండండి. అలాగే పక్షులకు గింజలు వేయడం, దాహంతో ఉన్నవారికి నీరివ్వడం, వృద్ధులను గౌరవించడం ద్వారా సానుకూల ఫలితాలు పెరుగుతాయని విశ్వసిస్తారు. ఇక ఈ యొక్క రాశి వారికి ఈ 4 రోజుల్లో గ్రహస్థితుల ప్రభావం వల్ల ప్రతి ఒక్కరికి ఒకే విధమైనటువంటి ఫలితాలు అయితే ఉండవండి. కొందరికి 4 రోజులు అద్భుతమైనటువంటి అవకాశాలను తీసుకువస్తే మరికొంతమందికి కొంత ఓర్పు, జాగ్రత్త అవసరమయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయన్నమాట. ఇక అనుకూలంగా ఉండే రంగాలు వచ్చేసి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి 4 రోజులు చాలా బాగుంటుంది. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు, కొత్త బాధ్యతలు లేదా ఎదుగుదలకు సంబంధించినటువంటి అవకాశాలు లభించే సూచనలు కూడా ఉన్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సమాధానం కూడా ఈ సమయంలో రావచ్చు. ఇక వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు లేదా నిలిచిపోయినటువంటి బకాయిలు తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా కమ్యూనికేషన్స్, మార్కెటింగ్, ఆన్లైన్ వ్యాపారాలకు చెందినటువంటి వారికి మంచి ఫలితాలు ఉండవచ్చు. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరుగుతుందండి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్తలు వినిపించే అవకాశం అయితే ఉంది. గురువుల సహాయం కూడా లభిస్తుంది. కళారంగం, మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్ రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు, గుర్తింపు, ప్రేక్షకుల ఆదరణ పెరిగే సూచనలు అయితే ఉన్నాయి. ఇక ప్రతికూలంగా ఉండే రంగాలు వచ్చేసి భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు ఈ 4 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్న అపార్థాలు పెద్ద చర్చలకు దారితీసే అవకాశం అయితే ఉంది. ఏ ఒప్పందం చేసినా పూర్తిగా చదివి మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. అధిక పెట్టుబడులు పెట్టాలనుకునేవారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఎవరి మాటలు విని వెంటనే డబ్బు పెట్టకండి. రియల్ ఎస్టేట్ మరియు లేదా భూములు కొనుగోలు విక్రయాలకు సంబంధించినటువంటి వారు పత్రాలను 1కి 2 సార్లు పరిశీలించడం అవసరం. చిన్న నిర్లక్ష్యం తర్వాత ఇబ్బందులకు కారణం కూడా కావచ్చు. కుటుంబ వ్యాపారాలు నిర్వహించేవారు బంధువులతో మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. కోపం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. ఇక ఈ 4 రోజుల్లో మీకు వచ్చే ప్రతి సమాచారం నిజమని నమ్మకండి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో, పెట్టుబడుల్లో లేదా పెద్ద నిర్ణయాల్లో ఓర్పుతో వ్యవహరించండి. అనుకూలమైనటువంటి అవకాశాలు వచ్చినప్పుడు వివేకంతో ముందుకు వెళ్తేనే పూర్తి ప్రయోజనం పొందగలుగుతారు. ఇక ఈ యొక్క రాశి వారి జీవితంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలకు కారణమయ్యేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా మీ ఆలోచనలు, నిర్ణయాలు లేదా జీవితంలో జరుగుతున్న కొన్ని విషయాలపై ప్రభావం పడే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు అన్నమాట. అయితే కొన్ని విషయాలపై ప్రభావం పొందవచ్చు అని చెప్పుకున్నాం కదా. మీరు అసలు ఊహించని విధంగా ఒక స్త్రీ చెప్పే మాట, ఆ స్త్రీ ఇచ్చే సలహా లేదా అందించే సమాచారం మీ జీవితంలో కొత్త ఆశలను అయితే నింపవచ్చండి. ఇది ఖచ్చితంగా ఒకే రకమైన సంఘటన అని చెప్పలేం. కొందరికి అది ఒక అమ్మ రూపంలో కావచ్చు, మరికొంతమందికి భార్య, సోదరి, స్నేహితురాలు, సహోద్యోగి లేదా బంధువు రూపంలో కూడా ఉండవచ్చు. చాలా కాలంగా నిలిచిపోయినటువంటి ఒక పని గురించి ఒక స్త్రీ ద్వారా ముఖ్యమైనటువంటి సమాచారం అందే అవకాశం అయితే ఉంది. మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సమాధానం కూడా ఆమె ద్వారానే మీకు చేరవచ్చు. కొందరికి ఇది ఉద్యోగానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, మరి కొంతమందికి కుటుంబ సమస్య పరిష్కారానికి సంబంధించినది కూడా కావచ్చు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలోకి వచ్చే ప్రతి సంభాషణను జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే ఒక సాధారణంగా అనిపించే ఒక మాట కూడా మీ భవిష్యత్తుకు కొత్త దిశ చూపించవచ్చు. గతంలో మీకు దూరమైనటువంటి వ్యక్తి మళ్ళీ సంప్రదించే అవకాశం కూడా ఉంది. ఇక యొక్క రాశి వారికి ఒక స్త్రీ ప్రోత్సాహం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి. మీరు వదిలివేసినటువంటి ఒక లక్ష్యాన్ని మళ్ళీ ప్రారంభించే ధైర్యం కూడా వస్తుంది. నిరాశలో ఉన్న వారికి ఆశ కలిగించే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. అయితే ఈ కాలంలో భావోద్వేగాలకు లోనే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరు ఏం చెప్పినా ఆలోచించి పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. సానుకూల సూచనలు వచ్చినప్పుడు వివేకం అవసరం.
ఈ 4 రోజులు మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తాయండి. జీవితంలో మార్పులు ఎప్పుడూ పెద్ద సంఘటనల ద్వారానే రావు. కొన్నిసార్లు ఒక వ్యక్తి చెప్పిన చిన్న మాట, ఒక ఫోన్ కాల్, ఒక సలహా లేదా ఒక ప్రోత్సాహం కూడా మీకు జీవిత గమనాన్ని మార్చగలదు. కాబట్టి ఈ 4 రోజుల్లో మహిళల పట్ల గౌరవంగా, ఓర్పుతో వ్యవహరించండి. మీ జీవితంలో సానుకూల మార్పులకు కారణమయ్యే వ్యక్తి ఎవరో ముందుగానే అంచనా వేయడం అనేది కూడా కష్టమండి. కానీ అవకాశం వచ్చినప్పుడు దాన్ని గుర్తించే జ్ఞానం మాత్రం మీ చేతుల్లోనే ఉంటుంది. ధైర్యంగా ఉండండి. అవకాశాలను స్వాగతించండి. సానుకూలంగా ఆలోచించండి. ఈ 4 రోజులు మీకు కొత్త ఆశలు, కొత్త పరిచయాలు, కొత్త మార్గాలకు చూపే కాలంగా మారవచ్చు. ఇక మీ జీవితంలో కొన్ని అనుకూలమైనటువంటి శక్తులను ఆకర్షించుకోవడానికి చాలా ముఖ్యమైనవిగా భావించవచ్చు. ఆధ్యాత్మిక దృష్టిలో మనసుకు ప్రశాంతత, కుటుంబంలో సఖ్యత, పనుల్లో ఏకాగ్రత కోసం కొన్ని పూజలు, దానాలు, సత్కార్యాలు చేయడం మంచిదని చాలామంది విశ్వసిస్తారండి. ఈ 4 రోజులు ఉదయం నిద్ర లేవగానే ముందుగా సూర్యనారాయణుడికి నమస్కారం చేయండి. ఒక గ్లాసు శుద్ధమైన నీటిని సూర్యుడికి అర్పిస్తూ మీ కుటుంబం, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, శ్రేయస్సు కోసం ప్రార్థించండి. ఈ చిన్న ఆచారం మనసులో సానుకూలతను పెంచుతుంది. ఇక ఈ యొక్క రాశి వారికి శనిగ్రహ ప్రభావం ఉన్న రాశిగా భావిస్తారని, అందువల్ల ఈ 4 రోజుల్లో శనిదేవుని స్మరించడం మంచిదని చెప్తారనమాట. ప్రతిరోజు సాయంత్రం నువ్వుల నూనెతో దీపం వెలిగించి ప్రార్థన చేయండి. మీకు సమీపంలో శనిదేవుడి ఆలయం ఉంటే కనుక దర్శనం అనేది కూడా చేసుకోవచ్చు. అలాగే ఈ 4 రోజుల్లో హనుమంతుడిని స్మరించడం కూడా మీకు శుభప్రదంగా భావిస్తారు. హనుమాన్ చాలీసా లేదా మీకు తెలిసిన చిన్న ప్రార్థనను భక్తితో చదవండి. దీనివల్ల మనసులో ధైర్యం, స్థిరత్వం పెరుగుతుందని విశ్వాసం. ఇక చేయవలసినటువంటి దానాలు వచ్చేసి, ఈ కాలంలో దానం చేయడం ద్వారా సమాజానికి ఉపయోగం చేకూర్చడమే కాకుండా మనసుకు కూడా తృప్తి లభిస్తుందండి. దాహంతో ఉన్నవారికి తాగునీరు అందించండి. పక్షులకు గింజలు వేయండి. అవసరమైన వారికి ఆహారం అందించండి. విద్యార్థులకు నోట్బుక్స్ లేదా పెన్నులు దానం చేయండి. వృద్ధులకు లేదా నిరుపేదలకు పనులు ఇవ్వండి. ఇవి చిన్న పనులు అయినా సమాజానికి మేలు చేసే మంచి కార్యాలుగా నిలుస్తాయి. ఇక కుటుంబ శాంతి కోసం ఉదయం లేదా సాయంత్రం దీపం వెలిగించి కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని నిమిషాలు ప్రశాంతంగా ప్రార్థన చేయండి. కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడండి. పాత విభేదాలు ఉంటే కనుక వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఇక ఆర్థిక విషయంలో ఆదాయం, ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అవసరం లేని ఖర్చులను తగ్గించండి. పెద్ద మొత్తంలో డబ్బు పెట్టుబడి పెట్టే ముందు పూర్తిగా ఆలోచించండి. ఈ 4 రోజులను ఆర్థిక ప్రణాళికగా ఉపయోగించుకోవచ్చు. ఇక ప్రత్యేకంగా ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం 11 సార్లు ఓం నమో నారాయణాయ అని భక్తితో జపించండి. ఇది మనసుకు ప్రశాంతంగా ఉంచడానికి, ఆలోచనలను కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా గోసేవ అండి. సాధ్యమైనంత వరకు గోవులకు పచ్చిగడ్డి, అరటి పండ్లు లేదా పశువులకు ఉపయోగపడే ఆహారం అందించండి. జంతువుల పట్ల దయ చూపడం ఒక గొప్ప సత్కార్యంగా పరిగణించబడుతుంది. ఇక చేయకూడనటువంటి కొన్ని విషయాలు వచ్చేసి, అనవసరంగా కోపం ప్రదర్శించొద్దు. కుటుంబ సభ్యులను బాధించే మాటలు మాట్లాడొద్దు. ఎవరికైనా తప్పుడు హామీలు ఇవ్వవద్దు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇతరుల గురించి చెడు మాట్లాడకుండా ఉండండి. ఈ 4 రోజుల్లో పూజల కంటే ముఖ్యమైనది మీ ఆలోచనల్లోకి సానుకూలత, మీ ప్రవర్తనలోని మంచితనం, మీ చేతుల ద్వారా జరిగే సేవ, భక్తితో చేసే ప్రార్థన, హృదయపూర్వకంగా చేసే దానం, ఇతరులకు చేసే సహాయం మీ జీవితంలో మంచి అనుభూతిని అయితే తీసుకురాగలదన్నమాట. మీరు చేసే ప్రతి మంచి పని మీకే కాదండి, మీ చుట్టూ ఉన్న వారికి కూడా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమో నారాయణాయ అని ప్రతిరోజు కూడా జపించుకుంటూ ఉండండి. అలాగే ఓం శ్రీ హనుమతి నమః అని కూడా జపించుకుంటూ ఉండండి. మీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఇక రేపటి రోజున అంటే ఈ 4 రోజుల్లో మీకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఎలాంటి పూజలు పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి దానాలు ఇవ్వాలి, అలాగే ఏ విధమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో ఒక స్త్రీ వల్ల చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా ఎవరైనా సరే అండి కుంభరాశి వారు చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.